హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆషిరా ఛానల్. ఈరోజు మనం అటుకుల చుడవ ఎలా చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: పుట్నాలు 2 టేబుల్ స్పూన్లు, పల్లీలు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 4-6, వెల్లుల్లి రెబ్బలు 4-6, కొత్తిమీరాకు, కరివేపాకు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి తగినంత, పసుపు 1 టేబుల్ స్పూన్, ఆవాలు జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అటుకులు 1/2 కిలో లేదా 3 కప్పులు. ముందుగా అటుకుల్ని ఒక ప్యాన్లోకి తీసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల అటుకులు క్రిస్పీగా ఉంటాయి. 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఇలా తెల్లగా బాగా ఫ్రై అయిన తర్వాత పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై అయిన తర్వాత పుట్నాలు వేసుకోవాలి. పుట్నాలు ఇలా దోరగా వేగిన తర్వాత కొత్తిమీరాకు, కరివేపాకు వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత నూరి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు వేగిన తర్వాత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అటుకులు వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, అటుకుల చుడవ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.